హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిటీలో స్వప్న వ్లాగ్స్. ఇంకా ఇది వచ్చేసి అయితే నిన్నటి వ్లాగ్ అనమాట. ఇంకా నిన్నైతే సోమవారం కదండి. ఇంకా ఇక పిల్లలకి ఇంకా మళ్ళీ ఇక సండే తర్వాత ఇక మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా. సో ఇక ఇక్కడైతే మంచినీళ్ళు వచ్చినుండే అనమాట. నిన్న మంచినీళ్ళు వచ్చినుండే. ఇంకా నేనైతే లేసానండి. ఇంకా మార్నింగే ఇక 6 o'clock లేసాము. ఇంకా ఇంకా 6:30కి అలా ఇక వాటర్ వస్తున్నాయి అనమాట. 6:30కి 6:45కి అలా వస్తాయండి వాటర్ అయితే. ఇక నేను అప్పుడప్పుడే లేసానమాట. ఇక నాకు కాలు నొప్పి ఉంది కదండి, కొంచెం మెల్లగా చేసుకుంటున్నాను అనమాట పనులు అయితే. అంటే ఇక పనులు అయితే తప్పవు కదా. ఇక పిల్లల్ని స్కూల్కి పంపించాలి, వంట చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. కాకపోతే ఇంకా నొప్పి మొత్తం తగ్గలేదన్నమాట. ట్యాబ్లెట్స్ అయితే అయిపోయినాయండి. మరి చూడాలి, ఇంకా 30% నొప్పి అయితే ఉంది. ఇక అలానే కుంటుకుంటా నడుస్తున్నాను అనమాట. ఇక పెయిన్ ఉంది కదా అని నేను కూర్చుంటే ఇక కాదు కదండి, ఎక్కడి పనులు అక్కడనే ఉంటాయి కదా. సో అనేసి ఇక నేను చేస్తూనే ఉన్నా. ఇక చూస్తున్నారు కదా మీరు కూడా వ్లాగ్స్లో. సో అదనమాట. ఇక ఇక్కడైతే లేచాను. ఇంకా లేచి ఇక మా హస్బెండే వాటర్ పట్టాడండి. మామూలుగా అయితే నేను పడతాను, పడతాను ఒక్కొక్కసారి మా హస్బెండ్ కూడా పడతాడనమాట ఆ డ్రమ్ములలో. ఇప్పుడు ఇక మా హస్బెండ్కి కాలు నొప్పి ఉంది కాబట్టి మా హస్బెండే వాటర్ కూడా ఇంట్లోకి అంటే మామూలుగా అయితే నేను అక్కడ తోమ పెడతాను అనమాట. డ్రమ్ములు బిందెలు ఇట్లా తోమ పెడితే కడిగి అక్కడ నేను పడితే మా ఆయన ఇంట్లోకి తీసుకొచ్చి ఇక వాటర్ అన్నింటిలో నింపుతాడు అనమాట. ఇక ఇప్పుడు ఏంటంటే మొన్ననే తోమాను అనమాట. ఇక ఇప్పుడు ఏం తోమలేదండి. ఇక మామూలుగానే మా హస్బెండ్ మామూలుగా కడిగేసి తీసుకొని వచ్చాడనమాట. అంటే పైన వాష్ చేసి తీసుకొని వచ్చాడు. ఎందుకంటే మొన్న ఫ్రైడే రోజు వాటర్ వచ్చాయి, మళ్ళీ నెక్స్ట్ డే సాటర్డే రోజు కూడా వాటర్ వచ్చాయన్నమాట. ఇక 2 రోజులు తోమాను. అంటే మొత్తం సబ్బు పెట్టి తోమాను అనమాట. ఇక సండే రోజు అయితే రాలేదు కదా, ఇక మండే రోజు వచ్చాయన్నమాట. ఇక సరే అనేసి ఇక మా ఆయననే మంచిగా కడిగేసి తీసుకొని వచ్చాడండి. ఇక మొత్తం ఆ డ్రమ్లలో ఇట్లా వాటర్ పట్టేసి ఇక అప్పటికే రాత్రి అంతా వర్షం వచ్చినట్టుంది. ఇక మొత్తము అంతా పచ్చిగా ఉందన్నమాట. ఇంకా నిన్న మొత్తము వర్షము, వాతావరణం చల్లగా ఉండడము, వర్షం పడడము, మళ్ళీ పోవడం ఇట్లనే ఉందన్నమాట సాయంత్రం వరకు. అందుకనే మీకు బండలన్నీ పచ్చి కనబడుతున్నాయి కదా. ఇంకా రాత్రి అయితే అంటే సండే రోజు రాత్రి మొత్తం వర్షమేనండి. సండే రాత్రి మొత్తము అంటే మండే వరకు ఫుల్ వర్షం అనమాట. అంటే మాకు సౌండ్ వినిపిస్తుంది కదా, రేకుల సౌండ్ బాగా హెవీగానే వచ్చిందనమాట. ఇక ఇంకా మళ్ళీ మండే కూడా అట్లనే ఉంది వాతావరణం అయితే. సో అదన్నట్టు. ఇంకా ఇక్కడైతే నేను ఇక పిల్లలైతే పడుకున్నారు. ఇక ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేశానండి. అంటే నిమ్మలంగానే లేసాను నెమ్మదిగా, కానీ ఇక ఉరుకుల పరుగులతో స్టార్ట్ అయిందనమాట నా డే అయితే. ఇక టక చేసుకోవాలి కదా, మళ్ళీ పిల్లలకి స్కూల్కి టైం అవుతుంది అనేసి ఇక స్టార్ట్ చేసిన అంటే ఇంకా ఆగమన్నమాట. ఇక అంటే ఆ టైంలో చాలా బిజీ ఉంటాం కదండి, ఎవరమైనా అంతే. ఇంకా అసలు కొద్దిసేపు కూడా నిలబడే సిచ్యువేషన్ కూడా ఉండదన్నమాట. ఇక సో ఇంకా నేనైతే ముందు రోజు కొన్ని కూరగాయలు కానీ ఒక్కొక్కసారి ఆకుకూరలు కానీ కట్ చేసి పెట్టుకుంటాను. ఇక ఏం కట్ చేయలేదండి. హెల్త్ బాగలేదన్నమాట నాకు, సరిగ్గా హెల్త్ బాగలేక ఇక చేత కాలేదు ఇంకా అనేసి అవి ఏం కట్ చేసి పెట్టుకోలేదు. ఇంకా టెన్షన్ ఎక్కువ అయిపోయిందనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇవి బీరకాయల కర్రీ చేస్తున్నాను. ఇవి కట్ చేసే వరకే ఇక్కడనే కొంచెం టైం పోతుంది కదా అనేసి ఇక నేను టకా అది మొత్తం గీరేసి పొట్టంతా ఇక కట్ చేస్తున్నాను అనమాట. ఇక నేను కూడా కొన్ని వాటర్, అంటే అక్కడ మా ఆయన వాటర్ పడుతూనే ఉన్నాడు, నేను ఒక దిక్కు వంట చేస్తున్నా. తీసుకొచ్చి ఆ డ్రమ్ములల్లో బిందెలు నింపడం ఉంటుంది కదండి, అవన్నీ తీసుకొస్తున్నాడు అనమాట ఇంట్లోకి. ఇక నేనైతే ఇంట్లో పక్కన కనిపిస్తుంది కదా పెద్దది, అది రైస్ కుక్కర్ అనమాట. అంటే ఖాళీగదే, మేమేం రైస్ కుక్కర్లో అన్నం వండము. రైస్ కుక్కర్ ఏం లేదు, కానీ మా అమ్మ దగ్గర 2 ఉంటే ఒకటి పెద్దది తెచ్చుకున్నాను అనమాట. ఇట్లనే ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ మంచిగా నీట్గా కడగవచ్చు కదా అందులో అనేసి. అప్పుడు చెప్పాను కదండి మీకు ఇంత ముందు బ్లాగ్లో. సో అదే అనమాట. ఇక అందులో వాటర్ తెచ్చి పెట్టేసుకున్నాను. పిల్లలకి వాటర్ కాగబెడతాను ఒక్కొక్కసారి, అందులో కూడా కాగబెడతాను. లేదంటే మామూలుగా ఇంకొక సర్వ ఉంటుంది కదా మాకు ఇత్తడిది, అందులో అంటే స్నానాలకి వాటర్ కాగబెడతామన్నమాట. ఇక పక్కన పెట్టేసుకున్నాను వాటర్ తెచ్చేసి. ఇక ఇక్కడైతే కూర అయితే వండుతున్నానండి, బీరకాయ కూర. ఇక ఏమంటారు, ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మొన్న తీసుకొచ్చి ఉండే సరుకులల్లో మా హస్బెండ్ చిన్న ప్యాకెట్ ఏదో తెలియదు నాకు, నేమ్ అయితే చూడలేదండి, ఏదో తీసుకొచ్చాడు. ఇక బాగానే ఉంది స్మెల్ అయితే. కొంచెం తీసుకొస్తే ఆ చిన్న ప్యాకెట్ వేస్తున్నాను అనమాట. మళ్ళీ అది అంటే మీకు మళ్ళీ ఏందని అనుకుంటారేమో అనేసి చెప్తున్నాను. అది
మామూలుగా వెల్లుల్లి పేస్ట్ అన్నట్టు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇక ఇక్కడైతే మా ఆయనతో ఏదో మాట్లాడుతున్నాను, బయట కూర్చున్నాను అనమాట. ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టాను. వాటర్ మంచినీళ్ళు మా పిల్లలకి వాటర్ బాటిల్స్లో నింపడానికి వేడి వాటర్ అయితే కాచి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సర్వలో లేవగానే ఫస్ట్ అదే పెట్టేశాను. ఇక పొయ్యి అంతా తుడిచేసుకొని ఇక పాలు కూడా మసలబెట్టి పక్కకు పెట్టేశాను అనమాట. సో ఇక పిల్లలు పాలు తాగుతారు కదా అనేసి. నిన్న టిఫిన్ ఏం చేయలేదు. సాటర్డే రోజు అయితే అదే ఇడ్లీ బోండా చేశాను కదండి. ఇక సండే రోజు అయితే మామూలుగా దొడ్డు ఉప్మా చేశాను. ఇక మండే రోజు నిన్నైతే ఏం చేయలేదన్నమాట. పిల్లలకి డైలీ ఒకటే రకమైన టిఫిన్ పెడితే కూడా తినరు కదా, అందుకని అప్పుడప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా పెడతా ఉంటాను అనమాట. ఒకరోజేమో పాలు బిస్కెట్లు లేదంటే బూస్ట్ పాలు ఉంటాయి కదా, మా పాప అయితే బూస్ట్ పాలే తాగుతుందండి. ఇక మా వాడేమో పాలు బిస్కెట్లు తాగుతాడు అనమాట, తింటాడు. ఇక ఇక్కడైతే పిల్లలు లేసారు. అప్పటికే మా వాడు లేసాడనమాట. నేను వంట చేస్తుంటేనే వాడు ఇక వాష్రూమ్ వస్తుందని వెళ్ళాడు. మధ్యలో వానికి వెళ్ళి వాష్ చేసి వచ్చాను. మళ్ళీ ఇక్కడ వంట స్టార్ట్ చేశాను. వాడు నిక్కర్ తెచ్చుకపోరా వేస్తా అంటే అస్సలు వింటలేడు అనమాట. నన్ను చాయ్ తాగనిస్తలేడు. నువ్వే తీసుకురా మమ్మీ అంటుండు. ఎదురుగానే సెల్ఫ్లో ఉంటాయి, తీసుకొని రమ్మంటే ఒక్కొక్కసారి మంచిగా తీసుకొస్తాడు, పని చెప్తే వింటాడు, ఒక్కొక్కసారి వినడు అన్నట్టు. ఇక సరే అనేసి వానికి నిక్కర్ తీసుకొచ్చి వేసేసాను. ఇంకా తర్వాత మా పాప కూడా లేచింది అన్నట్టు. ఇక ఇద్దరికి బ్రష్ ఇచ్చేసానండి. ఇక వాళ్ళు అంటే ఏం తోమరు, నేనే వాళ్ళకి వెళ్ళి మొత్తం పనులన్నీ నీట్గా తోముకొని అదే వాష్ చేసుకొని తీసుకొని వస్తాను అనమాట. ఇక ఇక్కడ అండి ఇక డైరెక్ట్గా వాళ్ళు స్కూల్కి వెళ్ళారు, అదే చూపిస్తున్నాను అనమాట. ఇక పిల్లలకైతే స్నానాలు అయిపోయినాయండి. ఇక పాలు బిస్కెట్లు తిన్నారు. ఇంకా మా పాప అయితే పాలు తాగింది. ఇంకా కొంచెం అంత అన్నం కూడా తినిపించాను అనమాట. బీరకాయ కూరేసి లైట్గా కొంచెం వేడివేడి అన్నంలో తినిపించిన. ఈ ఒక పాలు ఒకటే తాగితే అంత కడుపులో ఆసరు ఉండదు కదండి అనేసి కొంచెం తినిపించాను అనమాట. తిన్నది. ఇక మా వాడేమో వద్దన్నాడు అనమాట. వాడు పాలు బిస్కెట్లు తినేసిండు. ఇక ఇక్కడ మా పాప చూడండి ఫస్ట్ టైం అనమాట ఏడుస్తుంది స్కూల్కి పోనని. ఇక నాకేమో బాధ అనిపిస్తుంది కానీ తప్పదు కదండి స్కూల్కి పంపించడము. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా చూసారు కదా వ్లాగ్ అయితే ఈ రోజుదైతే. ఇంకా పిల్లల్ని అయితే ఇప్పుడే స్కూల్ నుండి తీసుకొచ్చానండి. ఒక 5 మినిట్స్ అవుతుంది. ఒక నిమిషం ఆగురా. తీసుకొచ్చి ఫ్రెష్ అప్ చేశాను. మురమురాలు అయితే వేసాను అనమాట పిల్లలకి. తింటామని చెప్పారు. సో ఇక అవైతే తింటున్నారు పిల్లలు ప్రస్తుతం అయితే నేను కొన్ని బొమ్మలు చూపిస్తాను మీకు. అంటే మావి కాదు, మళ్ళీ కొన్ని బట్టలు అవి మా ఆడపడుచు నిన్న వచ్చినుండే. అంటే మా సొంత ఆడపడుచు కాదు, మా పెద్ద అత్తయ్య వాళ్ళ కూతురు అనమాట. మా హస్బెండ్కి అక్క అవుతుంది అనమాట. అక్క అవుతుంది. ఇక నేనైతే అక్కనే పిలుస్తాను. ఇంకా అయితే ఇక నిన్న పండుగకు వచ్చిందని చెప్పాను కదా, బాలమ్మ పండుగకి. అట్లనే మా ఇంటికి కూడా వచ్చింది అనమాట. వచ్చి కొద్దిసేపు కూర్చున్నది, చాయ్ పెట్టించాను, తాగేసి వెళ్ళింది అనమాట. సో ఇక మా హస్బెండ్ అయితే వెళ్ళి డ్రాప్ చేసి వచ్చాడు వాళ్ళ అక్కని. ఇంకా అట్లనే వస్తూ అయితే నాకు చెప్పింది అనమాట, కొన్ని బట్టలు ఉన్నాయి పాపవి ఇస్తాను, మళ్ళీ ప్లస్ బొమ్మలు ఉన్నాయి అని అన్నది. అంటే వాళ్ళ పాప మా పిల్లల కంటే కొంచెం పెద్ద ఆమె. సో ఇక ఆ పాపవి చిన్నప్పటి ఉంటాయి కదా బట్టలు కానీ, ఇంకా బొమ్మలు కూడా ఏమో ఆడుకుంటలేదంట. ఆ బొమ్మలు కూడా పంపిస్తాను అని చెప్పిందనమాట. సరే అనేసి ఇక పంపించమని చెప్పాను. ఇంకా మా హస్బెండ్ అయితే వస్తూ తీసుకొని వచ్చాడు బొమ్మలు, కొన్ని బట్టలు. నోట్లో పెట్టుకోకమ్మా. అంటే ఇంతకుముందుకు ఒక 1 year బ్యాక్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మామూలుగా వెళ్తుంటాం కదండి ఇంకా చుట్టాలు అన్నప్పుడు. సో ఇక అప్పుడు కూడా బట్టలు ఇచ్చింది మా పాపకి. మంచిగా మంచి బట్టలు ఇచ్చింది అనమాట వాళ్ళ పాపవి. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇక వాళ్ళ పాప కొంచెం వీళ్ళకంటే కొంచెం పెద్దామన్నమాట. సో ఇక చిన్నప్పటి ఉంటాయి కదా బట్టలు, ఇక చిన్నగా అవుతుంటాయి కదా, ఇక మళ్ళీ పంపించింది కొన్ని, అది చూపిస్తాను. ఇంకా బొమ్మలు కూడా మంచి బొమ్మలు పంపించింది మా పిల్లలకైతే. ఇంకా వాళ్ళైతే ఆడుకుంటున్నారు. ఇంకా నిన్నటి నుంచి బొమ్మలతోనే ఆడుకుంటున్నారు అనమాట. చూపిస్తాను. ఇంకా అయితే మా పాపని ఏదో విధంగా సంలాయించి ఇక కొంచెం ఇక పంపించానమాట స్కూల్కి. అయితే ఏడుస్తుంది అనమాట, ఎందుకో స్కూల్కి వెళ్ళానని. ఎందుకంటే ఇక ఫస్ట్ క్లాస్ కదండి, హోంవర్క్ ఎక్కువనే ఉంటుంది, చదువు కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది కదా. ఇక ఏమనుకుందో ఏమో ఏడుస్తూ ఉంది పోనని. ఇక సరే అనేసి మా బాబు మా పాపనైతే ఇద్దరు వెళ్ళారు. ఇక ఎత్తుకొని ఇంకా సంలాయించాను వెళ్ళమ్మా అది అనేసి. సో ఇక్కడైతే ఇక చూసారు కదండి, ఇంతకుముందుకు మాట్లాడాను కదా, సాయంత్రం అన్నట్టు ఇక పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చాక ఇంకా అదన్నట్టు. అంటే ఇక మా పాప అంటే ఎప్పుడు ఏడవలేదండి, ఫస్ట్ టైం అనుకోండి. ఎప్పుడైనా ఎల్కేజీలో కానీ యూకేజీలో కానీ స్కూల్కి పోను అని ఎప్పుడు ఏడవలేదు. ఏదో స్టార్టింగ్లో మాత్రమే, స్టార్టింగ్లో అంటే మనం స్కూల్లో జాయిన్ చేస్తాం కదా, అప్పుడు ఒక్కసారి పోనని ఏడిచింది. కానీ ఇంక అప్పటి నుంచి ఎప్పుడే మంచిగా వెళ్తుండే అనమాట. రెడీ చేయగానే మంచిగా వెళ్తుండే. ఫస్ట్ టైం ఏడిచిందనమాట స్కూల్కి పోనని. సో అట్లా జరిగిందనమాట. ఇక ఇక్కడ చెప్పాను కదండి, ఇక బొమ్మలు మాడపడిచి ఇచ్చిందని చెప్పాను కదా, ఇక మంచి బొమ్మలు అనమాట ఇవన్నీ.
పియానో అంటే ఇక కొన్ని అక్కడక్కడ ఇరిగిపోయినాయి కానీ అన్నీ బాగానే ఉన్నాయండి. మేమైతే ఇలాంటి బొమ్మలు అయితే మా పిల్లలకి ఎప్పుడు కొనించలేదన్నమాట. ఇక అంటే కొంచెం ఎక్కువ రేట్ ఉంటాయి కదా అని కొనించలేదు. చిన్న చిన్నవి ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా ఇవి అప్పుడప్పుడు ఎప్పుడో కొనిచ్చాము చిన్న చిన్నవి. ఇక మా పిల్లలు ఆడుకొని ఇరగొట్టేసిర్రు. సో అదనమాట. ఇక అవి వేయంగానే మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక ఏదైనా సరే పిల్లలకు కొత్తగా కనిపిస్తే ఇక ఆడుకుంటూ ఉంటారు కదా. ఇక మంచిగా స్కూల్కి వెళ్ళి రాగానే ఇంకా ఆడుకుంటారు అనమాట. సో అదన్నట్టు ఇక ఇక్కడైతే ఇక బట్టలు చూపిస్తున్నానండి. ఇంకా ఫాస్ట్గా చూపిస్తున్నాను అనమాట. మళ్ళీ వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది అనేసి. అంటే ఇవన్నీ టీ షర్ట్స్ కొన్ని ఏమో మ్యాచింగ్ ఉన్నాయి అనమాట. మ్యాచింగ్ అంటే ఏమంటారు మొత్తం ఫుల్ డ్రెస్ ఉన్నాయి అనమాట. కొన్ని ఏమో టీ షర్ట్స్ లాగా ఇచ్చిందనమాట. ఇక కొన్ని ఏమో ఇప్పుడు ఇది ఉంది కదా బ్లౌజ్ దానికి కింద ఏమంటారు పట్టులంగా ఉంటుంది కదండి అది లేదంట. అంటే ఎక్కడెక్కడో ఉన్నాయంట అవి మళ్ళీ వెతికిస్తా అని చెప్పింది. సో ఇక ప్రస్తుతం అయితే ఇవి ఇచ్చినుండే అనమాట. ఇక మా ఆయనతో పంపించినుండే. ఇక బాగానే ఉన్నాయి అనమాట అన్నీ. ఇంకా ఇక అవే చూపిస్తున్నానండి. మంచిగా ఉన్నాయి కొన్ని. ఇక కొన్ని పాపకి లూజ్ అయితే అవైతే పక్కకు పెట్టేసేయాలి. కొన్ని కరెక్ట్గా సరిపోయేవి ఉంటాయి కదా అవైతే వేయాలి. సో ఇదన్నమాట వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. చాలా ఇచ్చింది బట్టలు అయితే. ఇంకా చూసారు కదా. ఇక ఇక్కడ మా వాడైతే బొమ్మలతో ఆడుకుంటున్నా అనమాట. తినండిరా మురమురాలు తినండిరా అంటే కూడా అట్లా ఆట ఆడుతున్నారు. సో అదనమాట ఫ్రెండ్స్. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ ఎలా ఉందనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మొత్తం ఏం షూట్ చేయలేదన్నమాట. లాస్ట్కి ఇంకా సాయంత్రం నుంచి షూట్ చేశాను మార్నింగ్ నుంచి. ఇక మధ్యలో ఎట్లాగో బాసనలు బట్టలు అవన్నీ ఉంటాయి కదండి. ఇంకా పనులన్నీ అయిపోయినాయి అన్నమాట. సో అదన్నట్టు ఫ్రెండ్స్. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్.